హైడ్రా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. హైడ్రాపై వరుస ఫిర్యాదులు వెళుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ను కలిశారు ఎంఐఎం కార్పొరేటర్లు. హైడ్రాపై ఫిర్యాదు చేశారు. హైడ్రాను రద్దు చేయాలని మేయర్, కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. హైడ్రాకు జీహెచ్ఎంసీతో సంబంధం లేకుండా తీర్మానం చేయాలన్నారు ఎంఐఎం కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ యాక్ట్లో హైడ్రా లేదని, హైడ్రా వింగ్ కోసం జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని వాడుతున్నారని ఆరోపించారు. హైడ్రాను తెచ్చి జీహెచ్ఎంసీపై రుద్దడం సరికాదన్నారు ఎంఐఎం కార్పొరేటర్లు. వెంటనే పాలక మండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కార్తిక్, ఆపరేషన్ హైడ్రా మీద వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆపరేషన్ హైడ్రా మొదలుపెట్టినటువంటి కొన్ని రోజులు ఇది ఏర్పడే దాదాపుగా నెల రోజులు కావస్తూ ఉంది. గడిచినటువంటి వారం 10 రోజులుగా కొంత హైడ్రా దూకుడుగా కూల్చివేతలు చేస్తూ ఉంది. అటు గాజుల రామారంలో చెరువులు కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది. అట్లాగే శాస్త్రీపురం ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి శాస్త్రీపురం చెరువు దగ్గర 4 అంతస్తుల బిల్డింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఎంఐఎం నేతలందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్టు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎంఐఎంకు సంబంధించి ముఖ్యంగా స్టాండింగ్ కమిటీలో మెంబర్లుగా ఉన్నటువంటి 7 కార్పొరేటర్లు మేయర్ని అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనర్ని కలిశారు. హైడ్రా అనేటువంటి వింగ్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ దానికి ఉపయోగిస్తున్నటువంటి యంత్రాంగం అంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇది. అట్లాగే హైడ్రాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ జిహెచ్ఎంసీ నుంచే శాలరీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. జిహెచ్ఎంసీ యాక్ట్లో హైడ్రా అనేటువంటి అంశం లేదు. గతంలో ఈవీడిఎం అనేటువంటి వింగ్ను ఏర్పాటు చేసినప్పుడు దానికి ఒక సపరేట్ విధానం ఉండేది. తీర్మానాలు చేయడం కావచ్చు, స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ కావచ్చు, ఇట్లాంటివి అన్నీ కూడా ఉండేటివి. కానీ ఒక జీవో 99 జీవోను ద్వారా ఈ వింగ్ను ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ ప్రజాప్రతినిధుల మీద రుద్దడం సరైనటువంటి పద్ధతి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి, కౌన్సిల్ మీటింగ్ని ఏర్పాటు చేయాలి, ఇక్కడ పాలక మండలి ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలి, హైడ్రాను రద్దు చేయాలంటూ ఎంఐఎం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా జూబ్లీహిల్స్ దగ్గర దానం నాగేందర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ఒక హైడ్రామా అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఈ హైడ్రా చేస్తున్నటువంటి ఆపరేషన్ అంతా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద భవిష్యత్తులో ఇంకా ఎవరెవరు స్పందిస్తారు, ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.